హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఈ యొక్క గ్రామ సభలలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఈకేవైసీ చేసిన రైతులందరికీ అంటే తప్పనిసరిగా రైతులు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారు. దీనితో పాటుగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నట్లయితే ఏం చేయాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ తో పాటు ఎటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అనే దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2026 జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు గ్రామ సభలు అనేది నిర్వహించి ఈ యొక్క గ్రామ సభలలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు మిగిలిన అధికారులందరూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంటే గత ప్రభుత్వ హయాంలో జగనన్న భూరక్షక పథకంలో భాగంగా ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పూర్తిగా రద్దు అనేది చేసి గతంలో ఏదైతే మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఉన్నాయో ఇటువంటి ముద్రతో అంటే రాజ్య ముద్రతో కలిగిన ఇటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 21,86,000 మందికి సంబంధించి ఈ యొక్క పాత పట్టాదారు పాస్ పుస్తకాలు మొత్తాన్ని రద్దు అనేది చేసి ప్రస్తుతం ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకైతే అందజేయబోతున్నారు. గడిచిన 8 నెలలుగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది రైతులకు అందకపోవడంతో భారీ మొత్తంలో రైతులు ఎదురు చూస్తున్నారని వెంటనే రైతులకు జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఇందులో పంపిణీ అయితే చేయబోతున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలను జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభల్లో అందజేసే విధంగా తప్పనిసరిగా వెబ్లాండ్ లో వివరాల ప్రకారం రైతులను గుర్తించి వారికి అందజేయాలని ఎటువంటి తప్పులు అనేది లేకుండానే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే సమయంలోనే రైతులకు 1కి 2 సార్లు చెక్ చేసి ఇవ్వాలని, ఒకవేళ అందులో గనుక తప్పులు అనేది ఉన్నట్లయితే వెంటనే సరిచేసి అక్కడికక్కడే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అయితే తెలియజేశారు. తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకునే రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని, ఇందుకోసం అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అయితే తెలియజేశారు. అంటే తప్పనిసరిగా రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చే సమయంలో మనకు గతంలో కొత్త రేషన్ కార్డు అనేది తీసుకునే సమయంలో బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ కార్డు అనేది ఏ విధంగా తీసుకున్నామో అదే తరహాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు అందజేయాలంటే బయోమెట్రిక్ మీరైతే వేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు ఈకేవైసీ చేయడంతో పాటు లబ్ధిదారులు సంతకాలు కూడా తీసుకునే విధంగా సపరేట్ గా ఒక రిజిస్టర్ కూడా ఉండాలని, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే భూ హక్కుకు సంబంధించిన పత్రాలు అనేది ఇచ్చున్నారో అంటే డాక్యుమెంట్లు ఏదైతే ఇచ్చున్నారో అవి తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను తప్పనిసరిగా రైతులందరూ తీసుకునే విధంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ లోపల పూర్తిగా సంక్రాంతి లోపల రైతులందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందే విధంగా ఏపీ ప్రభుత్వం కొత్త చర్యలు అయితే చేపట్టడం జరిగింది. రైతులు ఎవరైనా సరే మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఆన్లైన్ లో సక్రమంగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగానే మీకు ఈ యొక్క మీ భూమికి సంబంధించిన వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చున్నాను. అందులో మీరు లాగిన్ అనేది అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అనేది అయినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి కావచ్చు, లేదా ఆధార్ సీడింగ్ కి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి 1B కావచ్చు, ఇలా యొక్క అడంగులకు సంబంధించి అన్ని డీటెయిల్స్ మీరైతే చెక్ చేసుకోండి. ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే గ్రామ సభలు నిర్వహిస్తారు కాబట్టి అక్కడ మీరు కనుక తెలియజేసినట్లయితే వెంటనే మీ యొక్క వివరాలను అనేది సరిచేసి రైతులు ఆన్లైన్ లో ఏ విధంగా అయితే కోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మీకైతే అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలో మీకు ఈకేవైసీ అనేది చేసిన వెంటనే ఆన్లైన్ లో కూడా మారిపోతాయి. కాబట్టి ఆన్లైన్ లో ఏ డేటా అయితే ఉంటుందో అదే డేటాను మీకు ముద్ర అనేది తీసి కొత్త పట్టాదారు పుస్తకాలు మీకైతే అందజేస్తున్నారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లు మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింకులు ఇచ్చున్నాను. ఇవన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి.